ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జోరికి ఈసీ బ్రేకులు వేసింది అంటూ ఒక వార్త ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వార్త ఏంటి, ఆ వార్త సారాంశం ఏంటి అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూశాక ఆ వార్త గురించి విశ్లేషణ చేసుకుందాం. విశ్లేషణ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. దుర్గా వడ్లమణి గారితో మాట్లాడుతున్నాం. మేడం హాయ్. మేడం హాయ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జోరుకు ఈసీ కళ్యాణ్ అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తున్నాం. ఈ వార్త ఏంటనేది ఒకసారి చూసి తర్వాత దీన్ని విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్ సర్కార్కు పోలింగ్కి ముందు సాయం చేయాలనే తలంపుతో సిఎస్ జవహర్ రెడ్డి ప్రతిరోజు ఎన్నికల కమిషన్కు ఏదో ఒక ప్రతిపాదన పంపిస్తున్నారు. పోలింగ్ వేళ వైసీపీ కోసం పలు ప్రతిపాదనలు, వైసీపీ కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకేనా, కమిటీ పునః పరిశీలనకు ఈసీ ఆదేశం అంటూ ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటనేది చూస్తే, జగన్ సర్కార్కు పోలింగ్కు ముందు సాయం చేయాలన్న తలంపుతో సిఎస్ జవహర్ రెడ్డి ప్రతిరోజు ఎన్నికల కమిషన్కు ఏదో ఒక ప్రతిపాదన పంపిస్తున్నారు. నిధుల విడుదలతో ముడిపడిన అలాగే ఎప్పుడో పూర్తి చేయాల్సినటువంటి పనులను సరిగ్గా ఎన్నికల ముందు తెరపైకి తెస్తున్నారు. వాటిని అమలు చేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ ఎన్నికల ప్రధాన కార్యదర్శికి ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇటీవల ఈ ధోరణి మరీ తీవ్రంగా మారింది. తామర తంపరగా సిఎస్ పలు అనుమతుల కోసం ఎన్నికల కమిషన్ కు ఫైళ్లు పంపిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే చేయాల్సిన పనులు ఇవి. గతంలోనే బటన్ నొక్కి డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేయకుండా వాటిని ఇప్పుడు విడుదల చేసేందుకు ఈసీ అనుమతి కోరుతూ సిఎస్ లేఖలు రాస్తుండడం గమనార్హం. వైసీపీ పార్టీకి చెందినటువంటి కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారన్న సందేహాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి నగదు బదిలీ పథకాలకు కోడ్ సమయంలో కూడా కొనసాగించేందుకు అభ్యంతరం ఉండదు. అయితే లబ్ధిదారులందరూ పాతవారే అయి ఉండాలి. జగన్ నగదు బదిలీ పథకాలన్నీ ఎప్పటికప్పుడు కొత్త లబ్ధిదారులను చేరుస్తూ గతంలో ఉన్నటువంటి లబ్ధిదారులను తొలగిస్తూ అమలయ్యేవే. సో ఈ నగదు బదిలీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసేవన్నీ కూడా పాతవారు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసేస్తూ కొత్త వారికి అవకాశం ఇస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు మనం. అమ్మఒడి, చేయూత తదితర పథకాలకు సంబంధించిన ప్రతి విడత కొత్త లబ్ధిదారులు ఉంటారు. అలాంటప్పుడు ఈ తరహా పథకాల అమలును ఎన్నికల కోడ్ సమయంలో అనుమతించే అవకాశం ఉండదు. ఈ కారణంతోనే ఇటీవల విద్యా దీవెన పథకానికి సంబంధించినటువంటి 610 కోట్లు విడుదల చేయాల్సి ఉందని సిఎస్ చేసినటువంటి విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత అమలు చేయవచ్చని ఈసీ తెలిపింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామంలో పురావస్తు తవ్వకాలకు సంబంధించినటువంటి అనుమతి ఇవ్వాలని పరిశ్రమ శాఖకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్కు ముందు భూములు కేటాయించామని, ఈ ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతించాలని, వైఎస్ఆర్ చేయూత కింద 4వ విడత కోసం 5,021 కోట్ల లబ్ధిదారులకు విడుదల చేసేందుకు, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 1,843 కోట్లు విడుదల చేసేందుకు, ఈబీసీ నేస్తం 3వ విడత కోసం 629 కోట్లు విడుదల చేసేందుకు సమ్మతించాలని ఎన్నికల కమిషన్ను సిఎస్ ప్రతిపాదనలు పంపారు. అయితే సిఎస్ పంపినటువంటి ప్రతిపాదనలు సమగ్రంగా లేకపోవడంతో వాటికి సంబంధించినటువంటి కొత్త వివరాలను పంపాలని సిఎస్ కు ఈసీ తిప్పి పంపింది. లబ్ధిదారుల కొత్తవారా పాతవారా, ఆయా పథకాలకు సంబంధించినటువంటి విడుదల చేయాల్సిన పీరియడ్ ఏది, ఏ విధానంలో పంపిణీ చేస్తారు, ఈ పంపిణీ అత్యవసరంగా జరగాల్సిన అవసరం ఏమైనా ఉందా అనే వాటిపై వివరాలు చెప్పాలని స్పష్టం చేసింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సిఎస్ జవహర్ రెడ్డి జోరుకు మాత్రం ఈసీ కళ్ళెం వేస్తుంది. సిఎస్ జవహర్ రెడ్డి నిర్ణయాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేలాగా ఆయన చేస్తున్నారు అనే విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఈ ఆర్టికల్ అయితే ఇప్పుడు వీళ్ళందరూ చాలా తెలివిగా అంటే జవహర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఓ పక్క ఎన్నికల కోడ్ ఉంది, ఇంకా 4 రోజుల్లో మనకి ఎన్నికల ప్రక్రియ ఉంది, 13వ తారీఖు. ఇప్పుడు ఆయన అది పంపించడంలో ఆయన ఉద్దేశం ఏంటో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇది కూడా పాత లబ్ధిదారులు కాదు, వీళ్ళందరూ లబ్ధిదారులను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తర్వాత అసలు లబ్ధిదారులను మార్చేటువంటి ప్రక్రియ చేయకూడదు, దానికి ఈసీ అంగీకరించదు. కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించేందుకే జవహర్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
లబ్ధిదారులని కొత్త వారిని ఎంపిక చేసి ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో వారిని వైసీపీ వైపు తిప్పుకునేందుకు ఆ లబ్ధిదారులను ఈ పథకాలు యాడ్ చేసి వారికి లబ్ధి చేకూర్చేలాగా సిఎస్ జవహర్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి ఇది? ఇక్కడ మనం 3 పాయింట్స్ చెప్పుకోవాలి. మీరు చెప్పినట్టుగా ఒకటి కొత్త లబ్ధిదారులు. కొత్త లబ్ధిదారుల వల్ల మీరు చెప్పినట్టుగా వాళ్ళు మనకి ఓటేస్తారేమో అనే ఒక ఊహ. రెండోది ఈ డబ్బులన్నీ కూడా మళ్ళా ఇప్పుడు పథకాలకి ఖర్చు పెడతారో లేదో తెలియదు కానీ వాళ్ళ ఖజానాకైతే తరలించుకోవచ్చు. మూడోది ఇప్పుడు ఈసీ ఒప్పుకోరని వాళ్ళకి ముందే తెలుసు. తెలిసి దీన్ని పంపించారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది కూడా అదిగో తెలుగుదేశం వాళ్ళు ఇది జరగకుండా చేస్తున్నారు, అయితే జనసేన జరగకుండా చేస్తోంది అనే ఒక ఉద్దేశం, అంటే ప్రజల్లో దాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ పని చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు వాలంటీర్స్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాలంటరీ వ్యవస్థని రద్దు చేయమని కోరారు, మీకేమో అవ్వతాతలకి పెన్షన్ రాకపోవటానికి వాళ్లే కారణం అని ఇంచుమించు మనకి గత 40 రోజులుగా వాళ్ళు అదే అంశం మీద వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఇది ఇంకో కొత్త విషయం. ఇప్పుడు మొత్తం మీరు చూసుకుంటే అమ్మ ఒడి, చేయూత వీటి కోసం వాళ్ళేమో పథకాలకు సంబంధించి కొత్త లబ్ధిదారులు ఉంటారు, వాళ్ళకి మేము ఇది నగదు పంపిణీ చేస్తాము, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. విద్యా దీవెనికి 610 కోట్లు, పురావస్తు తవ్వకాలకి ఇంచుమించుగా దానికి పరిశ్రమల ఇది పురావస్తు శాఖకి సంబంధించి కూడా మాకు అనుమతి ఇవ్వాలి. తర్వాత పరిశ్రమల శాఖకి మేము కొంత భూములు కేటాయిస్తున్నాము, దానికి మాకు అనుమతి ఇవ్వండి. తర్వాత వైఎస్ఆర్ చేయూత 4వ విడత కోసం 5,021 కోట్లు లబ్ధిదారులకు విడుదల చేయాలి, పర్మిషన్ ఇవ్వండి. వైఎస్ఆర్ ఆసరా కింద 1,843 కోట్లు, దానికి పర్మిషన్ ఇవ్వండి. ఈబీసీ నేస్తం 3వ విడత 629 కోట్లు. ఇట్లా మొత్తం ఒక 6 పథకాలు మళ్ళీ కొత్తగా పెట్టి, అంటే పాతవే ఈసీ ముందుకు తీసుకొచ్చి ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మాకు అనుమతి ఇవ్వండి అంటున్నారు. ఏంటి ఇప్పుడు అసలు ఇన్ని రోజులు నిద్రపోతున్నారా? ఇప్పుడు మార్చి ఏప్రిల్ నెలలో చేసి ఉండొచ్చు కదా. అంటే అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు కూడా ఈ డబ్బులు ఉంటాయనేమి మనకు గ్యారంటీ లేదు. కాకపోతే ఇది ఒక వంక వాళ్ళకి. ఇప్పుడు ఇంకా ప్రజల ముందుకు వెళ్ళటానికి ఇప్పుడు ఎలాగా వాళ్ళకి ఏదీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ మేనిఫెస్టో కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ చూపించి ఇదిగో మేము ఇస్తామన్నాం మీకు, కానీ మీకు కూటమి ప్రతిపక్షాలు మీకు రాకుండా చేస్తున్నారు అని ఒక వంక చూపించడానికి ఈ గందరగోళం అంతా చేస్తున్నారండి. ఇందులో ఇంకేమీ లేదు. ఓకే, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు చాలా తెలివిగా, అంటే తన స్వామి భక్తిని ఎప్పటికప్పుడు నిరూపించుకోవటంలో భాగంగా ఇప్పుడు కొత్తగా, అంటే ప్రతిరోజు ఆయన మరి కూర్చుని ఆయన ఏదో ఒక పని చేయాలి కదా. ఆయన ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్నాను సక్రమంగా అని చెప్పుకోవటానికి కూడా ఇవన్నీ కూడా పనికొస్తాయి అన్నమాట. అగో నేను చేశాను అని జగన్మోహన్ రెడ్డి దగ్గర చూపించుకోవటానికి కూడా మన్నలు పొందొచ్చు. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈయన వెళ్ళిపోతాడా ఉంటాడా ఇవాళ రేపట్లో తేలుతుంది మనకి. ఈలోగా ఆయన చేయగలిగినంత మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.